పెందుర్తి మండలం 97వ వార్డు చినముషిడి వాడ సర్వే నెంబర్ 113 ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మాణాలు జరుగుతున్న స్థలాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజ్. ఏదైతే ప్రధానంగా సూపర్ 6 అనేటువంటి హామీ ప్రజలకు అమలు చేస్తామని చెప్పొచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదనుకుంటే అందరికీ కూడా తెలుసు. ప్రజలకు సంబంధించినటువంటి మంచిని కానీ ప్రజాపాలన కానీ పూర్తిగా పక్కన పెట్టి ఇవాళ ఏ రకంగా ప్రభుత్వ భూముల్ని దోచుకోవాలి, ఏ రకంగా ప్రభుత్వ భూములన్నింటినీ కూడా కబ్జా చేసి వాళ్ళు కమర్షియల్గా యూజ్ చేసుకోవాలనేటువంటి ఏకైక భావన తప్ప ప్రజలకు సంబంధించి మేలు చేయాలనుకునేది ఎక్కడా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కనబడట్లేదు. ఇవాళ మనం చూసుకుంటే ముఖ్యంగా ఇవాళ చినముషిలవాడ జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి చినముషిలవాడ గ్రామంలో సర్వే నెంబర్ 113లో ఉన్నటువంటి సుమారుగా 13 సెంట్లు 10 నుంచి 13 సెంట్లు మధ్యలో ఉన్నటువంటి ఈ భూమిని కబ్జా చేసి కాలమ్స్ వేయడం కూడా జరిగింది. మీకు గుర్తుందో లేదో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో కూడా ఇక్కడ ప్రభుత్వ భూమిలో ఒక షెడ్ కడితే దాన్ని వెంటనే మేము డిస్మాంటిల్ చేయించడం కూడా జరిగింది. డిస్మాంటిల్ చేయడమే కాకుండా అప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ కలెక్టర్ గారు కూడా వచ్చి ఇది ప్రభుత్వ భూమి, ఆక్రమదారులు ఎవరు కూడా దీని జోలికి రాకూడదని చెప్పి బోర్డును కూడా పెట్టడం జరిగింది. ఆ బోర్డును పీకి వేసి మళ్ళీ షెడ్లు వేసి ఇవాళ షెడ్లను కూడా తీసి ఏకంగా కాలమ్స్ వేసి ఒక కళ్యాణ మండపమో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేటువంటి పరిస్థితికి వచ్చారు అంటే ఇవాళ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. నేను ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడాను. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి అని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇవాళ డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చి పెట్టినటువంటి బోర్డుని పీక్వేస్ చేస్తుంటే అధికారులు ఎవరు కూడా మాట్లాడటం లేదంటే మరి ఏంటికి దీని అర్థం? ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు తక్షణమే దీని మీద చర్య తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమదారుల మీద క్రిమినల్ కేసులు పెట్టి ఈ ఏదైతే కట్టడాలు ఉన్నాయో ఇప్పుడు కాలమ్స్ లెవెల్ ఉన్నటువంటి డిస్మాండిల్ చేయకపోతే దీన్ని ఏ స్థాయికైనా మేము తీసుకొని వెళ్తాం. అవసరమైతే మా జిల్లా అధ్యక్షుల వారిని అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒక పెద్ద నిరసన కార్యక్రమం చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనేటువంటి తెలియజేస్తూ వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి చేస్తున్నప్పుడు వాళ్ళు మా ప్రభుత్వంలో ఇటువంటివి ఎక్కడైనా అయితే ఖచ్చితంగా మేమే అడ్డుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఖచ్చితంగా ఇటువంటిది మరి ఎవరైతే ఈ కూటమి నాయకులు ఉన్నారో ఇటువంటి కబ్జాలకు పాల్పడుతున్నారు, ఏ పార్టీ అయినా అవ్వనివ్వండి, కూటమి నాయకులనే కాదు ఏ పార్టీ అయినా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఎవరైనా సరే ఇటువంటి కార్యక్రమాలకు కానీ పాల్పడితే తక్షణమే చర్యలు తీసుకోవాలి. మరి ఎంఆర్ఓ గారికి ఇవన్నీ విషయం తెలిసి కూడా ఎందుకు ఆయన ఈ రకంగా ఉంటున్నారంటున్నట్టు తెలియట్లేదు. చాలా క్లియర్గా చూడండి, మీకు ఇందులో మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది. ఇది మన అడంగల్లో కూడా సర్వే నెంబర్ 113 30 ఏకర్ గయాలని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఇది గతంలో వేసినటువంటి షెడ్లు. వీటిని చూడండి, మీరు పేపర్స్లో కూడా వచ్చింది, మీడియాలో కూడా ప్రభుత్వ స్థానంలో కళ్యాణ మండపం పనులు అప్పట్లో గోల పెట్టిన వారే కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చేది బరి తెగింపు క్లియర్గా ఉంది. ఇప్పుడు డిస్మాంటిల్ చేసినటువంటివి, అప్పుడు ఉన్నటువంటి షెడ్స్ని డిస్మాంటిల్ చేసినటువంటి ఫొటోస్ ఇవన్నీ కూడా మరి మీరు క్లియర్గా చూడండి. ఇందులో సర్వే నెంబర్ 500 స్క్వేర్ యార్డ్స్లో వీళ్ళకి ఇతనికి గతంలో ఒక పట్టా వచ్చింది. ఆ పట్టా వస్తే ఆ పట్టా మీద 500 గజాలలో ఆల్రెడీ ఆయన ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఆ పట్టానే యూజ్ చేసి మళ్ళీ ఇప్పుడు కళ్యాణ మండపం కడుతున్నారు. అంటే పట్టా అన్నది ఒకసారి ఇస్తారా, 2-3 సార్లు ఇస్తారా? అంటే ఒక పట్టాన్ని పట్టుకొని ఏ భూమికైనా వెళ్ళిపోయి ఇది సరే ఆ సర్వే నెంబర్లో ఉంది కాబట్టి హద్దులతో పని లేకుండా కట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే ఎవరికైనా ఒక్క పట్టా ఉంటే చాలు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా సర్వే నెంబర్ అంతా కూడా ఆక్యుపై చేసుకోవడం. కాబట్టి తక్షణమే ఎంఆర్ఓ గారిని కోరుతున్నాను, దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎందుకు మీరు ఇప్పటివరకు ఉపేక్షించారో కూడా నాకు తెలుసు. ఇవాళ ఈ ఉపేక్షిస్తే మళ్ళీ ఏదో రకంగా దొంగ కాగితాలు పెట్టి స్టే తెచ్చుకునేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. ఇటువంటి వాటికి కూడా మీరు తావు ఇవ్వకుండా ఈరోజే దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి. లేకపోతే రేపు నుంచే మా పోరాటం మొదలవుద్ది మరింత విస్తృతంగా. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మరి ఇక్కడ కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ